హ్యాపీ వినాయక చవితి. ఇప్పటికే మీకు మా అక్క ఏం ముగ్గేస్తుందో అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. ఏనుగు ముగ్గు వేసింది మా అక్క వినాయక చవితికి. ఇంకా ముగ్గంతా వేసింది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు వినాయకుడిని తేవడానికి వెళ్తున్నాం. చిన్న వినాయకుడు తెచ్చుకుందామని పోతే లాస్ట్కి అక్కడ మా అక్క పెద్ద వినాయకుడిని సెలెక్ట్ చేసింది. ఈరోజు మన ఇంటికి వస్తున్న చీఫ్ గెస్ట్ని హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళిపోదాం. దేవుడిని ఇంటికి తీసుకురావడం అయితే అయిపోయింది, కానీ ఇంకా మేము డెకరేషన్ చేయలేదు. కాబట్టి మా అక్క త్వరగా డెకరేషన్ అన్నీ చేసేస్తుంది. డెకరేషన్ మరీ హెవీగా ఏమొద్దని ఇలా సింపుల్గా చేసినాము. ఇప్పుడు మన గణపతి మహారాజ్ సింహాసనం ఎక్కే వేళ ఆసనమైంది. మనం డెకరేషన్ ఎంత బాగా చేసినా అక్కడ దేవుని కూర్చోబెట్టిన తర్వాతే కళగా ఉంటుంది కదా. అసలు వినాయకుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? వినాయకుడు పండుగ అంటే పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే పండుగ, అందరికీ చాలా ఇష్టమైన పండుగ కూడా. ఇంకా మా మమ్మీ దేవుడికి చేసిన నైవేద్యాలన్నీ పెట్టి పూజ స్టార్ట్ చేశాం. ఇంట్లో పూజ అయిపోతేనే మనం మన ఊర్లో పెట్టిన వినాయకుళ్ళన్నీ చూడడానికి వెళ్దాం, కానీ ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.